దేశంలో చక్కెర మరింత చేదక్కనుంది. ఎల్ నినో ఎఫెక్ట్తో షుగర్ నిల్వలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉండడంతో బ్లాక్ మార్కెట్ ముందే మేల్కొంది. కృత్రిమ కొరతలు సృష్టించి ధరల్ని ఇష్టారాజ్యంగా పెంచేందుకు ఒక పకడ్బందీ స్క్రీన్ ప్లేని సిద్ధం చేసింది. కానీ దళారుల అడ్డగోలు దందాను ముందే పసిగట్టిన కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇంతకీ దళారులు వేసిన స్కెచ్ ఏంటి, కేంద్రం వేసిన ప్లాన్ ఏంటి? అసలు చక్కెరపై ఒక్కసారిగా ఎందుకింత ఆందోళన? కేంద్రం ఎందుకింత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? షుగర్ అక్రమ నిల్వలపై కేంద్రం ముందస్తు ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా షుగర్ స్టాక్లపై కఠిన పరిమితులు విధిస్తూ వ్యాపారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలే చక్కెర మిల్ ధరలు పెరగడం కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దేశంలో వినియోగానికి సరిపడా చక్కెర నిల్వలు ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపారులు పెద్ద ఎత్తున నిల్వలు చేసి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే అంచనాకు ప్రభుత్వం వచ్చింది. దీంతో అసలు డిమాండ్ సరఫరా పరిస్థితికి సంబంధం లేకుండా ధరలు పెరుగుతున్నాయని కేంద్రం గుర్తించింది. మరోవైపు వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాబోయే చెరుకు దిగుబడిపై కూడా కొంత అనిశ్చితి నెలకొనడంతో పండుగల సీజన్లో ధరలు ఒక్కసారిగా పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30, 2026 వరకు దేశవ్యాప్తంగా చక్కెర వ్యాపారులపై స్టాక్ హోల్డింగ్ పరిమితులు అమలు చేయబోతోంది. వ్యాపారులు తమ వద్ద ఉన్న నిల్వల్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్లో ప్రతి వారం తప్పనిసరిగా నమోదు చేయాలి. నిల్వల్ని దాచిపెట్టి ధరలు పెంచే ప్రయత్నాలు, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ని అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే చక్కెర ఎగుమతులపై పరిమితులు అమల్లో ఉండగా అవసరమైతే మార్కెట్ పరిస్థితుల్ని బట్టి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఈ చర్యలతో పండుగల సమయంలో మార్కెట్లో చక్కెర లభ్యతను నిరంతరం కొనసాగించడంతో పాటు వినియోగదారులపై ధరల భారం పడకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. మొత్తంగా చూస్తే దేశంలో చక్కెర కొరత కంటే కొరత ఉందనే భయాన్ని ఉపయోగించుకొని లాభాలు పొందే అక్రమ నిల్వలపైనే కేంద్రం ఈసారి గురిపెట్టింది.